పెళ్లి వెంకన్న పెళ్లి వచ్చాడు కళ్యాణ గ్రమణ ఈ ఏడు కాలాన్ని కళ్యాణం చెయ్యాలి అలాగని చెప్పి ఈ కన్నవర్తల పేరమదేవి పెద్ద కొడుకు జాబులు నమ్ముతుంది ఎలాగంటే అయ్యో కొడుకోదో వై కొడక గోయిందా రాజు కొడుకోదో వై కొడక గోయిందా రాజా అయ్యో నాగ బాబా సన్న ఏడు పోతే ఎందరో వారు పెళ్ళయ్యాయా అయ్యో పెళ్ళుళ్ళు అయ్యాయి పెద్దలుగా వచ్చాయి ఎవల రాజాలలో ఏలో తన్నారా అయ్యో ఎవల వాళ్ళు దున్నదన్నారు అయ్యో ఏడవాడున్నాడు చిలకారగన్న అయ్యో పిల్లికి వెంకన్న తిరిగొచ్చినాడు కళ్యాణకి రమణ కలిసొచ్చినాడా అయ్యో రాయేంద్ర కుమార గోవింద రాజా అయ్యో అంటారే పలికిందే తల్లి పేరమ్మ నాయన ఎప్పుడైతే తసరి వేరమ్మని జాబులు రాసింది ఆ జాబులు ఆరుగురు అన్నదమ్ములు కూడా చక్కగా చదువుకుని ఆరుగురు అన్నదమ్ములు కూడా మొత్తాలు అవుతున్నారు 3 ఏళ్ళు చేసి పైన అవుతున్నారు ఎలాగంటే నాయను అయ్యో పెట్టేరు నామాలో పేరు జగన్నయ్య కన్నా తల్లి పేరు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కన్నా తల్లి పేరమదేవి చక్కగా 7 శరగల్లలు ఎదురెళ్ళి 3 బుద్ధులు బోధిస్తా ఉంది ఎలాగంటే అయ్యో కొడుకు రావై కొడక రాజు అయ్యో తమ్ముడికి ఎదగరండి కన్నీన తాగండి మీరు తూరు రాజాలు రండి అయ్యా తమ్ముడికి ఎదగనంటే కన్నీయ తాగండి మీరు దక్షిణ మహారాజాలు కరిగీయ తాగండ్రా అందమైన కన్యా అడిగి రాయండి మీరు ఏ రాజానే భూమి గాని పరమాట రాజాలు మీరల్లా వద్దు మీరు పరమాట రాజాలు మీరల్లా వద్దు పాటిన దిగబగలు తెచ్చి వేరద్దు కన్నకుమార గోవిందరాజు మీరు తూర్పు రాజ్యాలు తొలగప్రండ్రా దక్షిణ రాజ్యాలు ఏ రాజ్యం వైపు నిండా గాని తమ్ముడు దగ్గరేంటి కన్ను చూసిరండ్రా అనేటప్పటికీ ఒరే మీరు ఏ రాజ్యం ఎదురైనా గాని పరమట రాజ్యాలు ఎల్లద్దయ్యా పరమట రాజ్యాల్లో కాకినాడ పగలన్నీ కూడా తెచ్చి పెట్టదురా కన్నకుమార గోవిందరాజు అనేటప్పటికీ ఆ తల్లి గారు మాట్లాడగించి చక్కగా 6 అన్నదమ్ములు కూడా బయలుదేరి వెళ్తున్నారు ఎలాగంటే అమ్మ
తలుపులోకెళ్ళారు లోపలికెళ్ళి గడపాన్ని లోపలికి చూసి తమ్ముడికి తగినంటే కన్నవరాలేదా నీ పాలతో పారటిల్లు పంచారా పంచాలి తీసాను పట్టి చూపించా తమ్ముడికి తగినంటే కన్నవరాలేదా కిందల కోట కాల చూసేరా తమ్ముడికి తగినంటే కన్నవరాలేదా నాయన తూర్పు రాజ్యాలు తొమ్మిదిరంట తొమ్మిది దగ్గరండి 11 రాజ్యాలు నాయన దక్షిణ రాజ్యాలు జరుగుతుందంట అందమైన కన్య అవ్వలేదంట అరే తొలుపులోకి వెళ్ళారు లోహింద గర్భాన్ని లోహిని చూశారు చూడ చక్ర కన్య చూట అవ్వలేదు కన్య నచ్చుతుంటే కట్నం నచ్చుతుండలేదు కట్నం నచ్చుతుంటే ఉప్పు మాత్ర కన్య మాకు నచ్చే నచ్చదు ఒరే తమ్ముడారా ఇంత సమయాన్ని అన్నయ్య మనం వచ్చిన గడియలు మంచి కదన్నయ్య మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ మంచులు చూసుకుని మళ్ళా వద్దాం అన్నయ్య అనేటప్పటికి ఇంత సమయానికి గోవిందరాజు అంటున్నాడు ఒరే తమ్ముడారా మన తల్లి గారేమో పరమణ రాజ్యాలలో వద్దండి మన పరమణ రాజ్యాలు ఈ పక్కన వెళ్ళిపోతాం అలాగే పరమణ రాజ్యాలు పక్కన వెళ్తుంటే ఇద్దరు సమయాన్ని ఎవరు వస్తున్నారంటే నాయుడు అయ్యో దయ్యా కారణం చేత కారణం చేత సందర్భంలోకి తానానికి వచ్చా వచ్చారు అయ్యో మోకాళ్ళలో తెల్లారి బుద్ధులు తెలియకున్నాక సప్త సముద్రంలోకి తానాన్ని వచ్చేటట్ట గోరఖపట్నం ఏదైతే మహారాజు అరే 12 మంది గోగిళ్ళెట్టుకుని చక్కగా సప్తసముద్రంలో తారలు వచ్చినప్పటికీ ఇంత సమయాన్ని ఈ 6 అన్నదమ్ముళ్ళు కూడా అరే ఎంతగా 6 అన్నదమ్ములు కూడా గుళ్ళెట్టు పెట్టుకుంటున్నారు అరే ఆ 6 అన్నదమ్ములు కూడా కళ్ళ చూసి 7 గడియల సేపు మోర్చపోతామంటే అరే ఆశ్చర్యపోయాడంట అరే ఏ తల్లి కన్నదా గాని ఎచ్చి కన్నాది అద్దరే ఒకే ఈడు అచ్చుకుతున్నట్టు అరే ఈ యాహోదారుడంటే ఎటువంటి మహానుభావుడు అంటే ఒక పుష్పం తీసి ఒక లింగాకారం మీద ఎత్తి శివకోటి లింగాకారం మీద పడినట్టంట అటువంటి మహానుభావుడు ఇలా అరుగు దగ్గరికి వచ్చి చిన్న సమాధానం పడుతున్నాడు ఎలాగంటే ఊరయ్యామంటే సేమాది అబ్బాయి అయ్యా తల్లెవరో దండవరో అయ్యో నిమ్మగన్న తల్లి బట్టి అయ్యా నిమ్మగన్న తల్లి నిద్రెలా పోయినా నీళ్ళెలా దాగి ఏమండి మీరు ఊరు రాజు ఒకసారి చెప్పండి ఓ రాజు రారా మచ్చుకురేరా ఈ ఊరు రాజు ఏ పల్లి కన్నా తల్లి నిద్రేలా బట్టి నిద్రేలా బట్టి నీళ్ళ దాగి ఎందుకన్నమ చేత ఎందుకు రాదు ఒకసారి చెప్పండి ఊరాలు రారా ఎంతనే పలికేడు వాళ్ళ నాయన 6 అన్నదమ్ముల కళ
కళ చూసి ఏమండి మీరు ఏ ఊరండి, మీ తల్లి ఎవరండి, మీ తండ్రి ఎవరండి? నాయన వేలుపూడి ప్రసాద్ గారు దుర్గా తల్లికి 100 రూపాయలు పని ఇచ్చారు. 8 రూపాయలు, 8 రూపాయలు, 3 రూపాయలు దుర్గా తల్లి కలివేలమంగ గుణంజారి ఏరుకున్నవారు సరళరజనిగా గుహే. నాయన ఆ మాటలు నాకు గోవిందరాజు అన్నాడంట. ఒరే తమ్ములారా, అతనెవరో పెద్దవారు మన సమాధానం పడుతున్నారు. మనం ఆరుగురు కూడా తలకో మాట్లాడితే పెద్దవారిని అవమానించినట్టుంటది. మనం ఆరుగురు కూడా తలకో మాట ఆడద్దురా. మన ఆరుగురులో నేనే పెద్దవాడిని కాబట్టి నేనే సమాధానం ఇస్తాను. అలాంటి పెద్దలన్న గోవిందరాజు సమాధానం చెప్తున్నాడు. మరి ఊరు కాదండి, ఈ పల్లె కాదు, మరి ఊరు కాదండి, ఈ పల్లె కాదు, మాది చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్నం. అమ్మ చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్నం దివ్య సాధన భూమి దివ్యాదిరాపాద్య. ఎమండు మా తల్లి పేరమ దివ్య తండ్రి దేవరాజు, తల్లి పేరమ దేవి తండ్రి దేవరాజా, గుడ్డీలో వైకుంఠ బిడ్డ ఇంటి పేరు వారు పురంజనమా, తల్లికి జనమలయేమా, అందులో వారికి పిల్లలయ్యాయా, పిల్లలు అయ్యాయి పెద్దగా ఎవల రాజ్యాలు వేలుతున్నారా, ఎవల దున్నదున్నారా, ఏడవాడున్నారు తిరగలింగన్న, అయ్యో పిల్లికి వెంకన్న తిరగొచ్చినాడా, కళ్యాణ గీరమ కలిసినాడా, కన్యకోదమ్మి మొగాలొచ్చి ఎదగన్న రాజాలు ఎదగదుదేమా, తిరగన్న రాజాలు తిరగదుదేమా, ఈ రాజాని భూమి ఎందరగానే తమ్ముడికి తగినంటే కన్నవారేరా, అంటానే పలికేడు గోవింద రాజా, బాబు మీది ఊరయ్యా, మీ పల్లయ్యా. ఏమండి మాది చిత్తూరు జిల్లా దివ్య సదన భూమి, మా తల్లి పేరవదేవి, తండ్రి గారు శివరాజు గారండి. మీ తల్లి గారి గర్భాన్ని అందులో 6 అన్నాథముడికి పెళ్లిళ్ళు అయ్యాయండి. పెద్దగా వచ్చండి. ఎవరి రాజ్యాల వాళ్ళు? నాయన రఘు లక్ష్మి గారు దుర్గాతలికి దగ్గు, నాయన దగ్గు లక్ష్మి గారు దుర్గాతలికి 100 రూపాయలు పహనిచ్చారు. 8 రూపాయలు, 8 రూపాయలు, 3 రూపాయలు దుర్గాతల్లి కాలి వేలమంగ మూఢంగారి ఏరుకున్నవారు సరదల జిందిగాక ఆకా వేడ కనకదురగా ఆకాగని మధ్యలు. ఏమండి నేను తిరగని రాజ్యాలు తిరిగి చూసేవండి, ఎతకని రాజ్యాలు ఏ రాజ్యం వైపు మీ ఎదురైన గాని 9 ఎదురండి కన్నెవరితే ముఖం మధ్య కన్య మాకు నచ్చే నచ్చదండి అనేటప్పటికీ ఆ అవతారకుడు ఆ మాటలని ఒరే అల్లుడా అల్లుడా అల్లుడు అల్లుడు గోవిందరాజు, అల్లుడు అల్లుడా అల్లుడా గోవిందరాజు, మీ తండ్రి పేరమ్మ నా బాబా వచ్చి, మీ తండ్రి నిమ్మన్న మా బావగారు, అంటే మీరు ముద్రనాథు. అల్లుడు గోవిందరాజు మీ తల్లి పేరమ్మదేవి ఒరే, మీ తల్లి పేరదేవి నా తోడే పుట్టి నా తోడే పెరిగిందిరా. అయితే నాకు సొయ్యాన నా చెల్లెలురా. మీ తండ్రి తిమ్మరాజు గారేమో నా బావగారురా. అంటే మీరు అసలు నాకు ముగ్గురు మేనలు అవుతారా. ఒరే గోవిందరాజు చిన్న మాట చెప్తానంటావా? ఊరే అల్లుడా అల్లుడా గోవిందరాజు మీరు తిరగన్న రాజాలు ఎందుకు
మీరు తిరగన్న రాజాలు ఇంటికి దిగిరా ఎదగన్న రాజాలు ఇంటికి దిగిరా అమ్మాయికి జోడుకి నాగేంటి రాశి బలబల తల్లి రవణి మాయమ్మ రాజపావల తల్లి అమ్మ రాశి బలబల తల్లి రవణి మంగారాజు నచ్చిదేల వేరు మంగారేతను రాజపావల తల్లి నచ్చిరేయలు అల్లుడు గోవిందరాజు మీరు తిరగని రాజ్యాలు ఎందుకు తిరిగారా ఈడొచ్చి జోడుచున్న ఇంకనుంది రాశి బలముల తల్లి నచ్చితే అది వీలు మంగరాజు చెప్తాన్రా అనేటప్పటికీ ఒరే నచ్చకపోతే మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోదు కనరా అనేటప్పటికీ ఆ మాట నాకు గోవిందరాజు అంటున్నాడు మావయ్య మాకు మేనమామ ఉన్నాడని ఇప్పుడు మా అమ్మగారు మాకు చెప్పలేదు మావయ్య మా మేనమామ అయితే మా పిల్లలు ఒకరికి పిల్లలు కాకపోతే ఒకరి పిల్లలు గట్రా వస్తావు కదా మావయ్య అనేటప్పటికీ ఒరే అల్లుడు గోవిందరాజు మీ అమ్మ పెళ్లికి ఇస్తానన్న గట్ట ఇవ్వడం చేత కారణం చేత మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద రాదు మా ఇంటి మీద కాకి ఒరే ఎంత వస్తా ఉంటే రాకపోకలుంటేనే బంధుత్వాలు ఉంటాయరా అనేటప్పటికీ అయితే మావయ్య నీ ఇంటికి మంగళ కాబట్టి మావయ్య నీకేడా వస్తాం నచ్చితే అది మంగళ చూస్తాం నచ్చకపోతే మనసులో పెట్టుకోకూడదు మావయ్య అనేటప్పటికీ అలాగని చెప్పి ఆ ఆరుగురు అన్నదమ్ములు కూడా వరుసగా తీసుకెళ్తారంట అందులో ఎగరవణ అడిగితే 66 ఆరుసులు అడుగుతాడ అటువంటి ఎగరవణ మామయ్య కోటలో పేటలో వదిలింటున్నాడు ఎలాగంటే పెద్దన్నయ్య మామయ్య కోట్లే పేర్లు ఎంత అందంగా ఉంటే కోటలో కూర్చున్న చిన్న దగ్గర ఎంత అందగాడు అలాగని చెప్పి మామయ్య పైకి తీసుకెళ్ళాడంట పైకి తీసుకెళ్లి ఆరుగురు అన్నదమ్ములు కూడా మరి ఏదో చేస్తున్నాడు ఎలాగంటే అయ్యి తాగలేదు ఆపాలో చేసినాడు పరిచేసినాడా అది కన్నా చూసిన రాజా ఈ ఎటాకలు జాకలు మాకు నచ్చవు మామయ్య మా అరుగురు అన్నదమ్ములు కూర్చోవాలంటే బంగారు కుర్చీలు బాగా వేయాలి మామయ్య అనేటప్పటికి అప్పటికప్పుడు ఉన్నాడు మామయ్య బంగారు కుర్చీలు బాగా వేసాడంట మామయ్య నువ్వు వచ్చారు గడి ఉంది మామయ్య ఇంకో గడియలు బంగారు చూపించాలి అనేటప్పటికి ఆ మాట్లాడిన ఆహ్లాదరుగుడు ఉయ్యాల్లో ఊగిన మంగరాజని చక్కగా కిందకి దింపి ముత్తాములు చేస్తున్నారు ఎలాగంటే పౌడి పల్లెల మీద ఉయ్యాల ఊగిడి మంగని ఉయ్యాల అయ్య పౌడి పల్లెల మీద ఉయ్యాల ఊగిడి మంగని ఉయ్యాల ఊగిడి మంగని ఉయ్యాల కిందకి దింపిరు ఉయ్యాల Hallelujah.
పై ముచ్చాలు ఉయ్యాల జల్లుడగా దోజన్ని ఉయ్యాల జల్లుడకి రాజాల ఉయ్యాల పేరుల పెట్టింది ఉయ్యాల అందాల గౌరంది ఉయ్యాల అద్దాల రవగమ్మ ఉయ్యాల అయ్యో మళ్ళీ మగల సేర ఉయ్యాల మంగగే దగ్గర ఉయ్యాల అయ్యో నెమలో కన్నల రైగ ఉయ్యాల మరి దగ్గర ఉయ్యాల అయ్యో మొత్తాముడు చేసి ఉయ్యాలు మంగానే ఉయ్యాల అయ్యో కళ్యాణము చేసి ఉయ్యాల 10,000 చేతులకి ఉయ్యాల అయ్యో నా తల్లి మంగానే ఉయ్యాల మొత్తాముడు చేసి ఉయ్యాల నాయన చక్కగా మంగాదేవుని మొత్తాపులు చేశారంట మొత్తాపులు చేసిన మంగాదేవుని ఈ తండ్రి ఆరమకారకుడు దగ్గరికి వెళ్ళి ముద్దులు నువ్వు పిలుతూ ఉన్నాడు ఎలాగంటే అమ్మా నువ్వు రావమ్మా అమ్మా నువ్వు రావే రాజే పవనదల్లి రవళి రామంగా అయ్యో రావమ్మ నా తల్లి రాసవాడల తిలగా అయ్యో ప్రసామకల తల్లి కుంకలగీరగా అయ్యో ప్రసామకల తల్లి కుంకలగీరగా ఆయమసానకల తల్లి ఎరవేరుగా నాయన కంటికి ధన్మీరావు గారు దుర్గా తల్లికి 101 రూపాయి వానికి ఇచ్చారు 8 రూపాయలు 3 రూపాయలు అలివేలమంగా గుహనం జారి ఏడుకొండవారు సర్వదరచింది కాక కాకా భయవడ కాంగదురగా కాకా గంజ మధ్యలు సింగో జగన మధ్యవదర నాయన పొగిరి బాలరాజు గారు దుర్గా తల్లికి 100 రూపాయలు వానికి ఇచ్చారు 8 రూపాయలు 3 రూపాయలు దుర్గా తల్లి అలివేలమంగా గుహనం జారి ఏడుకొండవారు సర్వదరచింది కాక కాకా భయవడ కాంగదురగా కాకా గంజ మధ్యలు ఎలా ఉందంటే అమ్మ అమ్మ నువ్వు రావమ్మ అమ్మ నువ్వు రావే అమ్మ రావమ్మ నా తల్లి రాజావాడల తిలగా అయ్యో ప్రసామకల తల్లి కుంకలగీరగా ఆయమసానకల తల్లి ఎరవేరుగా
చేరా అయ్య రామమ్మ నా తల్లి రసవారి చిలక నువ్వు సీమాగలాగుండా చింతలు సీమాగలాగుండా చింతడు నువ్వు దమాగలాగుండా దత్తడు ఆ మాటలన్న మంగరాజు తండ్రిగా చెప్పినట్టు ఎలా అవుతుందండి నాయన మంగాయమ్మ గారు దుర్గాతలికి 50 రూపాయలు పాలింగ్ ఇచ్చారు 8 రూపాయలు 8 రూపాయలు 3 రూపాయలు దుర్గాతల్లి అని నీలమంగ గుణం జారి సరదర దిగాగా నాయన యువన్స్ గారు దుర్గాతలికి 100 రూపాయలు పాలింగ్ ఇచ్చారు 8 రూపాయలు 9 రూపాయలు 3 రూపాయలు దుర్గాతల్లి అని నీలమంగ గుణం జారి ఎడుగొన్నవారు సరదర దిగాగా ఆకాశమేవడ కనకదుర్గా ఆకా కని రామచ్చారు నాయన పుట్టులూరి దుర్గారావు గారు దుర్గాతల్లికి 50 రూపాయలు పాలింగ్ ఇచ్చారు 8 రూపాయలు 9 రూపాయలు 3 రూపాయలు దుర్గాతల్లి అలివేలమంగ గుణం జారి సరదర దిగాగా ఆయన డి వీర లోకేష్ గారు దుర్గాతల్లికి 60 రూపాయలు పాలింగ్ ఇచ్చారు 8 రూపాయలు 9 రూపాయలు 3 రూపాయలు దుర్గాతల్లి అలివేలమంగ గుణం జారి ఎదుగున్నవారు సరదర దిగాగా నాయన ఆ మాటలున్న అలివేల మంగరాజు ఎలా అవుతుందండి నైరు అమ్మ సేమ కదలాగున్నా చిచ్చడుగోలేసి దోమ కదలాగున్నా దగ్గర వెలేసా ఇటువంటి అందరూ మాకు నచ్చో మావయ్య ఇటువంటి నరకలు మాకు మావయ్య 12 పుట్లు ఉరిపిండి కొట్టించి ఒకట్లో పోయించి పిండి మీద మంగరాన్ని నడిపించి చూడాలి నాడు మంగాయిని పలికిని చూడాలి నాయన ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరినీ కేకేసి 12 పుట్లు ఉరిపిండి కొట్టించి ఒకట్లో పోయించి పిండి మీద మంగరాజుని నడిపించుతున్నారు ఎలాగంటే నైడు అమ్మ నడిపించు నాడు మంగాయిని పద్మజేనా పద్మం పోగలదా మంగా కడవరేడుగా కళ్ళు గలమంగా బంగారమ్మ బొట్టల్లాగా చేతులు గలవా మంగా దొండ పొందలు నడుము మంగళ వరస మంగళే వందలు అందుకున్నారా తొంబల మందిలో గణమందిరారా మావయ్య కన్ను నచ్చింది మావయ్య స్వప్నాలు చూపిస్తావు మావయ్య అనేటప్పటికీ ఆ మాట నా జరుగుడు అరే రేపు పొద్దున పెళ్ళిలో ఇచ్చినా పోతుంది ఇవ్వకపోయినా పోతుంది ఈ రోజుల్లో ఒక మాట వేయాలి అలాగే మావయ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎలాగంటే అల్లుడా అల్లుడా అల్లుడు పెళ్లి కాలమనాడు పెళ్ళరు మీరా అయ్యో పెళ్లి కాలమనాడు పెళ్ళరు మీద
18 లక్షలు ఒక్కనే తాను నేను 18 లక్షల ఒక్కనే తాను ఆడపడుచు కట్నం 66 ఆడపడుచు కట్నాలు 60,000కి పాడబడుగులకి 9,000కి నేను పాడబడుగులకి 9,000కి ముందు సమ్మిస్తాను ఇంటి పదానికి అల్లుడు గోవిందరాజు ఈ 10 మంది సభలో పచ్చని బడ్జెట్లో పెళ్లి కాలం నాడు పిల్లలకు మీద 18 లక్షల రూపాయలు ఒక్క ఇస్తానయ్యా ఆడపడిసి కట్నాలేమో 66 ఇస్తాను ఎండు సొమ్ము ఇస్తాను శరారవుకులు కొంటే పసుపు కొనకాలే నాచురల్ గా ఎక్కడ లోటు పట్టరాని మనం వచ్చిన వారందరికి కూడా భోజనం పెడతాను అనేటప్పటికీ మామయ్య కని నచ్చింది నువ్వు సెలవు ఇప్పితే నేను మామయ్య నా ఎదురుగల్ల తల్లి